శ్రద్ధగా ఆలోచించవలసిందిగా ప్రభు కఠినంగాను కోరుచున్నాను. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రీతిగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వినుటకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు వర్తమానము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మన జీవితాల్లో దేవుడు దయచేసే ఆశీర్వాదం గురించి జాగ్రత్తగా. సర్వశక్తిమంతుడైన దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఇటు రీతిగా ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు మరియు ప్రాముఖ్యంగా అక్షయ పుట్టినరోజు నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు దేవుని మాటలు ఆలకించి ప్రార్థించి దేవుని మాటలు వినబోచినటువంటి మీకు నా నిండు హృదయపూర్వక వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో ఏ కార్యము జరుగుతున్నప్పటికీ దానికి కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో ఉండుట, ప్రార్థనలు జరుగుట, ప్రభువుని ప్రార్థించుట, ప్రభు యొక్క చిత్తము ఆయన వాక్యాన్ని మనము వినుట, లేకపోతే వాక్యాన్ని గైకొనుట దేవుని బిడ్డలకి ఎంతో శ్రేష్టమై ఉన్నది. కనుక ప్రాముఖ్యంగా ఈ దినపు ఈ పుట్టినరోజు నిమిత్తమై దాని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ లేఖనం నుంచి ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డ అక్షయ, వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉంటే అది చాలా ఆశీర్వాదకరంగా బిడ్డలకు మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు కొన్ని అనుకూలంగా ఉన్న రీతిగా అతి రీతిగా మనం అందరము కలిసి సంఘ బిడ్డలు కానీ పాస్టర్లు కానీ మనమే పెద్దవారిగా ఉండి ఈ పరిచర్య దేవుడు జరిగించడాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమె మనందరికీ తెలుసు, పుట్టినరోజు జరగలే వెంటనే మనం మాట్లాడుకునేది ఏంటంటే సంవత్సరం అనే దయాకిరీటము ధరింపు చేసి ఉన్నాడు. నిజమే. ఆ బిడ్డ యొక్క జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్ప ఔన్నత్యము దాగి ఉన్నది కనుకనే ఇంతవరకు బిడ్డ దేవుని సన్నిధిలో దినదినము ఎదుగుచు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము పొందుకుంటూనే వస్తుంది. పరిశుద్ధ లేఖనంలో కీర్తనలు 128వ కీర్తన మొదటి వచనం నుంచి దేవుని యొక్క మాటలు మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన మాటలే. కీర్తనలు 128వ కీర్తన మొదటి వచనం నుంచి 3 వచనాల దాకా మనము ఈ సమయంలో ధ్యానం చేద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రప్రదంగా మనము ఏమి కలిగి ఉండాలంటే దేవుని యందు అమితమైన భయము భక్తి కలిగి ఉండాలి. ఈ దేవుని యందు అమితమైన భక్తి భయము మనం కలిగి ఉంటే మన పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు. మన రాకపోకల్లో దేవుడు క్షేమాన్ని దయచేస్తాడు. మన కుటుంబ అవసరాలు, దేవుని చిత్తము మన పక్షాన ఏమై ఉన్నదో, దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపించాలో, దేవుడు ఈ రీతిగా మనల్ని బలపరచాలో, దేవుడు ఈ రీతిగా మనకు ధన్యకరమైనటువంటి జీవితం పొందుకోవాలో మొదటిగా మన కుటుంబాల్లో భయము భక్తి కలిగి ఉండాలి. ఈ సందర్భంలో మనం గమనించగలిగితే బిడ్డలు ఎదుగుచున్నప్పుడు వారికి శ్రేష్టముగా మనం నేర్పించాల్సింది ఏంటంటే మొదటిగా ప్రార్థన జీవితము నేర్పించాలి. రెండవదిగా దేవునికి భయము భక్తి కలిగి ఉండేటువంటి స్థితి నేర్పించాలి. మూడవదిగా కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, పరిస్థితుల్లో కానీ, ఉన్న ప్రాంతంలో కానీ అందరినీ మర్యాదగా ప్రేమగా మాట్లాడేటువంటి అనుభవం వారికి నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయము భక్తి మనలో ఉంటే మనము లోక సంబంధమైనటువంటి రీతిగా ఆలోచనలు రావు. మనము చరిత్రలో ఒకసారి చూస్తూ ఉంటే అబ్రహాము దేవుని యందు భయము
భక్తి, శ్రద్ధ, యథార్థత, నీతి కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఏ రీతిగా ఆశీర్వదించాడంటే తన సంతతిని ఇసుక రేణుల వలె ఆశీర్వదించాడని తెలియపరిచాడు. అబ్రహామును ఒక రోజు పిలిచాడు దేవుడు. అబ్రహాము, అబ్రహాము, నీవు నీ ఇంటి నుంచి బయటికి రా. ఓకే తండ్రి, నువ్వు సెలవిచ్చావు కనుక నేను వస్తున్నానని అబ్రహాము గారు బయటికి వచ్చారు. ఇదిగో ఆకాశం వైపు చూడు, నక్షత్రములు లెక్క పెట్టన్నాడు. ప్రభువా, నక్షత్రములు చాలా ఉన్నాయి, నేను ఎలా లెక్క పెట్టమంటావు ఏంటని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఇదిగో ఈ నక్షత్రం వలె నీ సంతతిని నేను విస్తరింప చేస్తాను, ఆశీర్వదిస్తాను, ఘనపరుస్తాను, నేను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానటువంటి వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుని యందు మాత్రమే భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఇక మనం కింద చదువుకుంటే 2వ వచనం చదువుకుందామండి. కనుక మనం కూడా మన జీవితాలు ఏం చేయాలంటే మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం మనం కలిగి ఉండాలి. 2వ వచనం చదువుకుందామమ్మా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించినవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మొదటిగా మనం భక్తి కలిగి ఉండి దేవుని యందు భయం కలిగి ఉంటే మన యొక్క త్రోవల యందు, మన పరిస్థితుల్లో, మన ప్రయాణాల్లో, మన కుటుంబ పరంగా దేవునికి ఆశీర్వాదము, ధన్యత మనం పొందుకుంటాం. రెండవదిగా అట్ ద సేమ్ టైం దేవుని యందు మనము భయము, భక్తి కలిగి ఉండడం ద్వారా మన చేతుల కష్టార్జితాన్ని మనము అనుభవిస్తామండి. చాలామంది ధనము సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ సంపాదించిన ధనము వ్యర్థమైపోతూ ఉంటుంది. లేకపోతే ఆ వచ్చినటువంటి ధనము వారి చేతిలో నిలవకుండా, లేకపోతే వ్యర్థమైనటువంటి ఖర్చుల ద్వారా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనుక మనము మేలుకరమైనటువంటి జీవితం కలిగి ఉండాలన్నా, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కలిగి ఉండాలన్నా మొదటిగా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. మన హృదయ శుద్ధి కలవాలన్నా మొదటిగా మనం కలిగి ఉండాల్సింది భక్తి, భయం కలిగి ఉండాలండి. ఉపవాసం ఉండాలనుకోండి, మనం ఏదో అడాముడిగా ఉండాలంటే కుదిరిద్దా? మొదటిగా మనము శ్రద్ధగా, ప్రభువా, ఈ దినము నేను ఉపవాస దినమును ఆచరిస్తున్నాను కనుక ఏ ఆకలి నా నుంచి దూరపరచు, ఏ ఆశ నా నుంచి దూరపరచు, ఏ ఆలోచన నా నుంచి దూరపరచు. నా శరీరము ఆ ఉపవాసాన్ని ఎదుర్కొనే శక్తి, ఆత్మీయమైనటువంటి ఆ కృప నీవు దయచేయని మనం దేవుని యందు ఒక విధమైనటువంటి శ్రద్ధ, ఒక ఉన్నతమైనటువంటి భక్తి, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటేనే ఆ ఉపవాసము నీవు ఎన్ని గంటలు, ఎంత సమయము, ఏ యొక్క విషయంలో నీవు ఆలోచన కలిగి ఉన్నావో అది దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. అంతేగాని మనం ఏదో ఉపవాసం ఉన్నాం, ఏదో ఆలోచన కలిగి ఉన్నామని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే దానివల్ల మనం ఏమీ పొందుకోలేమండి. ఇప్పుడు చెప్పబోయే ఈ సందర్భం ప్రాముఖ్యమైనటువంటి పాట, ఆ మాట 3వ మాట మనం చదువుకుందామండి. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారండి. మొదటిగా ఏమంటున్నాడు? నీ కుటుంబము ఫలించేటువంటి జీవితం కలిగి ఉంటుందని తెలియపరుస్తూ, రెండవదిగా నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. ప్రాముఖ్యంగా మనకి పిల్లలు ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటూ ఉంటాం, పిల్లలు లేనప్పుడు ఒక రీతిగా ఆలోచన కలిగి ఉంటాం. ఈ లోకములో నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని దేవుని సంబంధమైనటువంటి భక్తిలో, దైవ సంబంధమైనటువంటి నడిపింపులో, దైవ చిత్త ప్రకారం మనం పెంచగలిగితే వారికి ఎవరు ఏమి నేర్పించాల్సిన పనిలా, వారి యొక్క జీవితంలో ఏ రీతిగా నేను బ్రతకాలి, ఏ రీతిగా నేను ఉండాలి, ఏ రీతిగా నేను ఎదగాలన్నది దేవుడు నిర్ణయించి ఉంటాడు. అందుకనే బిడ్డల యొక్క విషయంలో మనం జాగ్రత్త తప్పకుండా పాటించే వారమై మనము ఉండాలి. వారి విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధత చేయకూడదు. ఈ సందర్భంలో రవికి నేను తెలియపరచబడేది ఏంటంటే, పిల్లల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటే ఆ జాగ్రత్త పిల్లల్ని అభివృద్ధి పరుస్తుంది. హల్లెలూయా. పిల్లల విషయం మనం శ్రద్ధ కలిగి ఉంటే నీవు కలిగిన శ్రద్ధ రేపు నీ మీద ప్రేమను కలిగిస్తుంది. ఈనాడు చూస్తూ ఉంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు లేనప్పుడు ఒక స్థితి, పిల్లలు కలిగినాక వారి అవసరాలు తీర్చలేకుండా, వారి స్థితిగతులు పట్టించుకోకుండా, వారికి ఏది కావాలో ఆ యొక్క అవసరాలు వారికి కావాల్సినటువంటి తీసుకురాకుండా సొంత సంబంధమైనటువంటి విషయం బట్టి బలి ఆలోచన కలిగి ఉంటారు. అదే రీతిగా బిడ్డలు చిన్నప్పటి నుంచి ఏది నేర్చుకుంటారు? మా నాన్న ఎలా చూస్తున్నాడు, మమ్మ ఎలా చూస్తుంది, మా నాన్న ఎలాగ ప్రేమిస్తున్నాడు, మమ్మ ఎలాగ ప్రేమిస్తుంది, ఇదిగో ఈ కుటుంబంలో ఇవి ఏమి చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు, వాళ్ళు చూస్తూనే ఎదుగుతూ ఉంటారు. మనము చిన్నప్పుడేమో వారిని సరిగ్గా ప్రేమించకుండా, వారిని సరైనటువంటి మార్గంలో నడిపించకుండా, వారికి సరైనటువంటి దైవ సంబంధమైనటువంటి భయము, భక్తి
భక్తి కలిగించకుండా వారు పెద్ద అయినప్పుడు అయ్యా నువ్వు ఇలా ఉంటాయా అంటే కుదిరిద్దా? కుదరదు. అయ్యా నువ్వు నన్ను ప్రేమించే రీతిగా ఉన్నట్టే బాగా నువ్వు చూసావు, చిన్నప్పుడు నాకేం చేసావు, నువ్వు నాకు బట్టలు లేవంటే నువ్వు కొట్టావు, నాకు అది కావాలి స్కూల్లో ఇది కావాలంటే నన్ను అవమానపరిచావు, నిందించావు, అనేకమైనటువంటి మాట్లాడావు. ఇప్పుడు నేను ఎట్లా చూస్తానా నిన్ను అని మన పిల్లలు మనం అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మన పిల్లలు మనల్ని ఈ రీతిగా మాట్లాడితే మనకేమనిపించింది తెలుసా? హృదయ సంబంధమైన వేదన కలిగిస్తుంది, బాధ కలిగింది. అయ్యో నా బిడ్డలు నేను సరైనటువంటి రీతిలో పెంచలేదే అయినా, సరైనటువంటి రీతిలో వారిని ఎదిగేటువంటి వారి జీవితంలో కావాల్సిన సమస్తము సమృద్ధిగా ఇవ్వలేదే అనే ఆలోచన మన జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. కనుక బిడ్డలు ఎదుగుచున్నప్పుడు వారికి దైవ సంబంధమైన భయము భక్తులు ఎదిగేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఒక భక్తుడు అక్కడ మనకు కనపడుచున్నాడు. ఆ భక్తుని మనం చూద్దామండి. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి పాయింట్ చూద్దాం మనం. 22వ వచనం. యోసేపు ఫలించేటి కొమ్మ, ఊత యుద్ధ ఫలించేటి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. యోసేపు ఎలాంటి వాడు? ఫలించేటి కొమ్మ. యోసేపు ఫలించేటి కొమ్మగా ఉండడానికి గల కారణం ఏంటంటే యోసేపు కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు తన జీవితంలో. తల్లిదండ్రుల మాటలు వింటూ దైవభక్తి తన జీవితంలో కలిగి ఉన్నాడండి. ఈ దైవభక్తి ఏం చేస్తుందంటే, ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట, నాకు ఆశ్చర్యం వేసినటువంటి మాట, యోసేపు యొక్క దినాల్లో ఇటు రీతిగా సువార్త ప్రకటించేవారు లేరు, దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు లేరు. అయినప్పటికీ దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క గ్రంథములు, తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి భక్తి, తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ జీవితాన్ని బట్టి, దేవునిలో ఎదుగుతున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి తను చిన్ననాటి నుంచి ఏమి అవలంబించుకున్నాడంటే దేవుని యందు అమితమైన భక్తి భయము అవలంబించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఏం చేసింది ఆ బిడ్డకి, ఆ యోసేపుకి? అన్నలు ప్రేమిస్తున్నప్పటికీ ప్రేమగానే ఉన్నాడు, ద్వేషిస్తున్నప్పుడు తన ప్రేమని వ్యక్తపరుస్తూనే ఉన్నాడండి. ఈనాడు మనం గమనించాల్సింది ఏంటంటే, మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే, వారు ఫలించేటి కొమ్మగా ఉండాలంటే, వారికి దేవుని యొక్క ప్రేమను తెరిచే వ్యక్తిగతమైనటువంటి ఆలోచన వారికి మనము నేర్పించాలి. హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటే కాలేజీలో స్కూల్కి వెళ్తారు పిల్లలు, వస్తారు, రాట ఏం చేస్తారంటే పిల్లలు వారు ఎంతో శ్రమ పొందినట్టు, ఎంతో వేదన పొందినట్టు, అసలు అబ్బో ఈరోజు మన కోసం ఏదో చేసినట్టు, త్యాగం చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. వారు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మొదట మనం ప్రార్థించుకోమని వారికి నేర్పించే వారమై ఉండాలి. వారు ప్రప్రదంగా బయటికి వెళుతున్నప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, లోపలికి వస్తున్నప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వారు ఏది కావాలన్నా, ఏది పొందుకోవాలన్నా, ఏది వారికి దేవుని ద్వారా దయచేయబడనేటువంటి ఆలోచన మనమే ప్రేరేపించాలి. అంతేగాని బిడ్డలు రాట రామ్మ టీవీలో నీకు ఏది కావాలి దాని చెప్పు, టీవీలో ఏది వస్తాను, టీవీలో ఏది వస్తాను ఎక్కువ బొమ్మలు చూస్తావు, కార్టూన్ చూస్తావు. బాగా దాని చక్కగా వచ్చావు, కూర్చో, చక్కగా ఏ ఛానల్ పెట్టమంటావు అని ఇంటర్నెట్ ఉండి టీవీ మంచి టీవీ పెట్టి కార్టూన్ పెట్టావు అనుకోండి, ఆ కార్టూనే సరిపోయింది. ఇక ఈలోపు ఆహారం లేదు, ఏమీ లేదు. అయ్యా టీవీ చూపించినటువంటి మనమే అయ్యా చదువుకున్నామంటే చదువుకుంటాలే ఉండాయా వార్త నీ గోల, అయ్యా కొద్దిగా ప్రార్థన చేస్తూ నేను అడిగాను నేను టీవీ పెట్టమని, అది వస్తుంది, అది అయిపోయి తింటా అంటా ఉంటాడు. అది అయ్యేది లేదు, తినేది లేదు, ప్రార్థన చేసేది లేదండి. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ప్రయోజనకరమైనటువంటి రీతిలో ఉండాలంటే మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితము గడిపే వారంగా, జీవితము జీవించే వారంగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యోసేపు ఫలించేటువంటి కొమ్మగా ఉన్నాడండి. అన్నలారా, కళల బాబు చెబుతారా బాబు మీకంటే ఆ చెప్పరా ఏంది నీ కళ? ఇదిగోరా బాబు, నాకు సంబంధించినటువంటి విషయంలో నా పనేమో నుంచొని ఉంది, మీ పనులు సాగిల పడుతున్నాయంటే ఎందుకు మేము ఎంతగా పడుతున్నాయి నీ కళ్ళకి అంటే నీకు మొక్కాలా? నేను నిజాలైనటువంటి ఆలోచన తండ్రికి చెప్పినప్పటికీ తండ్రి కూడా ఒకలాంటి ఆలోచన. కానీ సమస్తము ఆ కళల భావం తెలియపరిచినటువంటి దేవుడు
ఒకానొక స్థిరమున వారిని కాపాడి, వారిని పోషించి, వారిని నడిపించి, వారి సమస్తము సమకూర్చుకొని చూసుకునేటువంటి ఆ గొప్ప కృప దేవుడు యోసేపుకు దయచేయడానికి గల కారణం ఏంటంటే చిన్నప్పుడే తన జీవితంలో భయము భక్తిని బట్టి దేవుడు దయచేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇంకా ప్రాముఖ్యంగా పాపము తన మీదకి వచ్చింది. పాపం చేయడానికి ఇష్టపడ్డాడా? లేదు, దూరముగా పారిపోయాడండి. చేయి నేతకి ఖైదీగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ప్రాముఖ్యంగా మనం కొన్ని సందర్భాలు మంచికి వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చెడు వస్తూ ఉంటుంది. అయినా కానీ అంతా మన మేలుకే ఆరాధన యేసుకి అనేటువంటి రీతిగా మనం ఉండగలిగితే ఒకానొక దినమున యోసేపు వలె మన బిడ్డల్ని, మన స్థితిగతుల్ని, మన ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని దేవుడు స్థిరపరచబడును గాక. రెండవ పాయింట్ మనం చూద్దామండి. రెండవ పాయింట్ మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ లేఖనం నుంచి కీర్తనలు 144వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మా కుమారులు యవనస్తులై ఉన్నారు. మా కుమారులు ఎలా ఉన్నారంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చెట్టు దినదినము ఎదుగుతూ ఉంటుందా, తగ్గిపోతూ ఉంటుందా? అబ్బో, మీకు బాగా తెలిసిందండి, ఎదుగుతానే ఉంటుంది. అదే రీతిగా కుమార్తెల గురించి ఏమంటున్నాడు? నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఏది మనకు అవుతుందో దాన్ని చిక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క స్థితిగతులు ఒక ఉన్నతమైనటువంటి జీవన ఆలోచన వాళ్ళు కలిగి ఉంటూ ఉంటారు. ఈ సందర్భాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. దావీదు జీవితంలో చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, కుటుంబస్తులు కానీ, బంధువులు కానీ పట్టించుకున్నారా? ఈ దావీదు కాదులేండి, నేను చెప్పే దావీదు రాజు గారి గురించి. హల్లెలూయా. పట్టించుకోమని తను ఏమి కలిగి ఉన్నాడు? భయము, భక్తి, ఆరాధన, దేవుని స్తుతించుట, ఆరాధించుట. తన జీవితాంతము తన యొక్క దినములన్నింటిలో కూడా ఆ గొర్రెలు కాచుకుంటానే దేవుని ఆరాధించేవాడండి. ఆ గొర్రెలు కాచుకుంటానే దేవుని కీర్తనలు పాడేవాడు. ఆ గొర్రెలు కాచుకుంటానే సితారాను వాయించేవాడు. తను కలిగినటువంటి శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే నా కుటుంబస్తులు పట్టించుకోకపోయినా పర్వాలా, నా తల్లిదండ్రులు, నా సహోదరులు పట్టించుకోకపోయినా పర్వాలా, ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన ఎందుకు నేను అమితమైన భయము, భక్తి కలిగి ఉంటే నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాననేటువంటి ఆ నిరీక్షణ, ఆ భక్తి, ఆ యథార్థత కలిగి ఉన్నాడు. తను ఏదైతే ఆశించాడో అంతకంటే రెట్టింపుగా దేవుడు తనను గణపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె కుటుంబస్తులు పట్టించుకోకపోయినా, సహోదరులు పట్టించుకోకపోయినా, బిడ్డల్ని దేవుని యందు భయము, భక్తి కలిగి వారిని ప్రయోజకులైనటువంటి నడిపింపు మనం కలిగించగలిగితే, అనగా వారికి బూస్టింగ్, దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి, ప్రార్థన గురించి, దేవుని యొక్క గుణగణాలు వారికి తెలియపరచగలిగితే, ఈరోజు అంతా రివర్స్ అయిపోతుంది. ఏమవుతుంది తెలుసా? అమ్మ ఒకసారి నాన్నే అడిగానమ్మా, అరే డాడీ, అబ్బాయి ఎంత హాయిగా ఉందిరా బాబు, అది మామ వచ్చాడు, మేనమామ ఎడలతో కొట్టున్నానా, అబ్బా భలే కొట్టాడు, రైతు మళ్ళీ కొట్టు. వాడికి పెరిగే ముందు ఏం చేస్తాడంటే వాడి నోటి నిండా బూతులు, కాళ్ళ నిండా పనులే. పెద్దయినా రే వాళ్ళందరూ నాకు పట్టమాగట్టు, ఏంది నువ్వే నేర్పించావు, ఇదేంది, ఈ ఆలోచన కలిగి ఉంటారండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, మన పిల్లలు ఎదుగుచూ ఉన్న కొలది వారు దేవునిచే ఆశీర్వదింపబడేటువంటి ఆ ఎదుగుదల వారి జీవితంలో ప్రారంభం అవ్వాలంటే మొదటి ప్రారంభం దేవుని చిత్త ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచన వారికి మనము నేర్పించాలండి. ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తూ ఉంటే ఎస్తేరు రాణి గారు. ఎస్తేరు రాణి గారు చిన్ననాటి నుంచి ఒక దైవ సంబంధమైనటువంటి భక్తి కలిగి ఉంది. దేవుని యొక్క కృపావరములు కలిగి ఉంది. తన యొక్క జాతి వారికి, తన యొక్క సంతతి వారికి రాబోతున్నటువంటి సమస్యను బట్టి దేవుని బాధాలుట, గోజాలుట, దేవుణ్ణి ప్రార్థించుట, దేవుణ్ణి విన్నయించుట ద్వారా తనను ఏం చేశాడంటే దేవుడు రాణిగా దేవుడు ఉంచున్నాడండి. ఈనాడు మన ఆశలు, మన ఆలోచనలు ఎక్కడి వరకు ఉంటున్నాయంటే, మనం ఎక్కడున్నామో అక్కడ వరకు ఉంటే చాలు. మనం దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, ఘనపరచబడాలా, ఉన్నతమైనటువంటి దేవునిచే పొందుకునేటువంటి అర్హత మనం పొందుకోవాలా లేదా అన్నది చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటే ఆగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నామండి. నా ప్రియ దేవుని బిడ్డలారా,
యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం క్షుణ్ణంగా జ్ఞాపకం చేసుకోగలిగితే శ్రమలు వచ్చినాయి, అయినా కానీ వెనకడుగు వేయాల. పాపం ఎదురైంది కానీ వెనకడుగు వేయాల. నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, చేయని నేరం తన మీద పడింది, ఇబ్బందులు ఎదురవునాయి. సమస్తం వచ్చినప్పటికీ చూచుచున్న దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. తద్వారా ఆ ప్రాంతానికి ప్రధానమంత్రి అయినటువంటి స్థితి దేవుడు దయచేసి ఉన్నాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మన బిడ్డల యొక్క పుట్టినరోజు జరుగుతుంది. బిడ్డలు చక్కగా మంచి బట్టలు వేసుకొని మంచిగా భోజనం చేసి బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఇటు రీతిగా మనము ముందుకు వెళ్తూ ఉన్నాము. వారిని దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క భక్తులు ఎదిగించగలిగితే నీవు నాటిన ఆ విత్తనము ఏదో ఒక రోజున మంచి ఫలాలు ఇచ్చేటువంటి అభివృద్ధి దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్దవారైనా పిల్లలైనా ఎవరైనా కానీ వాచ్ ఎవర్ మేబీ మనము దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. మనం ఏది కావాలనుకుంటున్నామో అంతకంటే అత్యధికమైనటువంటి ఆ దేవుని యొక్క ఆలోచన సంకల్పం మన పక్షాన నెరవేర్చి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అట్టి భక్తి మనం కలిగి ఉండగలిగితే నిండారా మనసారా మన ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమె శ్రేష్టమైన ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినమున ఫాస్టింగ్ ఫ్రైడే, శుక్రవారం ఉపవాస శుక్రవారం రోజు, అదే రీతిగా రెండవదిగా ఆయన ప్రభా నీ బిడ్డ రవిని నిర్మలాని మీరు ప్రేమించి, నీ బిడ్డని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ అక్షయ పుట్టినరోజు నిమిత్తం ఇటు రీతిగా మేమందరూ నీ సన్నిధిలో కూడుకొని నీ బిడ్డలు ప్రార్థించి ఉన్నారు, పాటలు పాడి ఉన్నారు, నీ మాటలు ఒక వర్తమానం దాసుల ద్వారా వినిన్నారు. రెండవదిగా ఏ రీతిలో నీవు నీ కుటుంబం దీవించబడాలంటే నీవు ప్రాముఖ్యంగా భయము భక్తి కలిగి ఉండాలి, ఆ నడిపింపు నీవు కలిగి ఉండాలని శ్రేష్టమైనటువంటి మాటలు మాతో మీరు ముచ్చటించి ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, బిడ్డల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండేటువంటి ఆ మనస్సు తల్లిదండ్రులకు మీరు దయచేయుదురు గాక. ఇదిగో తండ్రి, బిడ్డలు కూడా తండ్రి తల్లిదండ్రులకు లోబడి తద్వారా మిమ్మల్ని మేలుపరిచి స్తుతించి ఆరాధించేటువంటి ఆ భక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో దినములు గడుస్తూ ఉన్న కొలది నీ భక్తిలో, నీ ప్రేమలో, నీ కృపలో ప్రతి బిడ్డని మీరు ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన ఈ ప్రార్థన మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు, నీ మహిమతో నింపినందుకు స్తోత్రాలు. బహుసూటిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలించుటకు మీరు కృప దయచేయమని, మేము తిరిగి వెలుచుండగా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నేను, నా కుటుంబము, నా బిడ్డలు దీవించబడతారనేటువంటి ఆలోచన నీ బిడ్డలు కలిగి ఉండడానికి మీరు కృప చూపించమని, ఇదిగో ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అక్షయను బట్టి, తన సహోదరుడు దావీదును బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎదుగుచుండగా నీ భయము భక్తి దయచేయండి తండ్రి. వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించండి, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి, కుటుంబాన్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలు విన్న ప్రతి తల్లిదండ్రులను బట్టి దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపాడిని మీరు బలపరచండి, స్థిరపరచండి. ఇదిగో నా తండ్రి, మా సిస్టర్ అయిన ప్రభా ఆ సంఘ కాపురమ్మ గారిని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో కుటుంబాల్లో మీ ఉన్నతమైనటువంటి ప్రేమతో నింపి నడిపించమని, మా కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త విషయాలు మీరే బలపరిచి స్థిరపరిచి నడిపించమని, శ్రేష్టమైనటువంటి ఈ మాటలు వినేటువంటి అర్థం